సో మజ్జిగ సమ్మర్లో మజ్జిగను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, ఒంటికి చలవ చేస్తుందని. అయితే కొందరు నిమ్మకాయ కలిపి కూడా తీసుకుంటూ ఉంటారు. మరి మజ్జిగలో నిమ్మకాయ కలిపి తీసుకోవచ్చా? మజ్జిగ వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి? తీసుకునే విధానం ఏంటి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మేమా. గురూజీ, జనరల్గా సమ్మర్ వచ్చిందంటే మనం అతిథులకు కూడా ఇస్తాము మజ్జిగ. సో అయితే మజ్జిగలో కొన్ని రకాల పదార్థాలు కలిపి కూడా ఇస్తాము. జనరల్గా ఈ మజ్జిగలో ఉన్న ఆరోగ్య లాభాలు ఏంటి, పోషక విలువలు ఏంటి? సో ఏదైనా పదార్థం కలిపి తీసుకోవచ్చా? ముఖ్యంగా నిమ్మకాయ కలుపుతాం కదా, దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఎంత చెప్పినా తక్కువేమ్మా. అంటే పూర్వం మనకు ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ పూర్వం ఉండేది. ఇప్పుడు అంతా కూడా మనకి మిక్సీలోకి వచ్చేసాం. చిలకటం అంటారు. అవును, చల్లకావం పట్టుకుని చిలుకుతూ ఉంటారు. చిలకటం అంటే మనం చూడండి, క్షీరసాగర మథనం జరిగినప్పుడు చిలికారు కదా, ఏమొచ్చింది? అమృతం వచ్చింది. ఇంకా అంటే చాలా వచ్చింది. అంటే ఫైనల్ గా వచ్చింది అమృతం. అంటే ఇక్కడ మీరు క్షీరసాగర మథనమే అనుకోండి, చిలకడం ద్వారా కొంత పలస పడుతుంది, తర్వాత ఫైనల్గా వచ్చేది వెన్న. అంటే వెన్న ఏంటి? మనకి అమృతం. అంటే అందులో నిక్షిప్తమైంది గుడ్ బ్యాక్టీరియా కదా. మనం ముందు ఫస్ట్ పాలు తోడు పెడితే మీకు మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇక ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకా దీన్ని మించింది లేదు. ఈ ప్రాసెస్లో మీరు చిలకడం ద్వారా అందులో ఏదైతే గుడ్ క్వాలిటీ ఉందో అది 10ంతలు అవుతుంది. ఒకసారి మనం చల్లకం గుర్తు తెచ్చుకోండి అమ్మా. ఒకసారి ఎలా అన్నాం అంటే క్లాక్ వైజ్ తిరిగింది, ఇంకొకసారి ఎలా అన్నాం యాంటీ క్లాక్ వైజ్ జరిగింది. ఈ ప్రాసెస్ జరగడం వల్ల కదా ఎక్కడో లోపల దాక్కుంది చాలా మైక్రో న్యూట్రియన్స్ రూపంలో వెన్న అనేది ఒక చిన్న అణువు చిలకడం ద్వారా లోపల ఉన్నది విడి బయటకు వచ్చి ఒక ముద్దలా తయారైంది. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కేవలం నువ్వు ఇలా ఇలా అనడం వల్ల కదా. ఎంత శక్తి అంటే అక్కడ ఏమి చేరింది? ఎనర్జీ చేరింది. ఎలా కనిపించింది? లేదు అంటే మన శరీరంలో, మానవ దేహంలో ఉన్నటువంటి షట్చక్రాలు కూడా సేమ్ ఇలాగే చల్లకామలాగే క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు 4 సార్లు ఇలా తిరుగుద్ది, 4 సార్లు వెనక్కి తిరుగుద్ది, 4 సార్లు ఎదరికి తిరుగుద్ది, 4 సార్లు వెనక్కి తిరుగుద్ది. శరీరంలో చక్రాలన్నీ కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. చక్రం కాదా అని చెప్పేసి మన ఫ్యాన్ తిరిగినట్టు గిర్రని క్లాక్ వైజ్లో తిరగదు. క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు తిరగటం వల్ల ఏమవుతుంది అంటే క్లాక్ వైజ్గా తిరిగినప్పుడు బయటనున్న శక్తి లోపలికి వెళ్తుంది, యాంటీ క్లాక్ వైజ్గా తిరిగినప్పుడు లోపల ఉన్నటువంటి నెగిటివ్ బయటకు వెళ్తుంది. ఓకే, ఇది. కానీ ఇక్కడ మజ్జిగలో ఏమవుతుందంటే క్లాక్ వైజ్గా తిరిగినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ, మనం పిరమిడ్లు కట్టండి, శ్రీచక్రం పెట్టుకోండి, కాస్మిక్ ఎనర్జీ అంటున్నాం కదా. ఈ కాస్మిక్ ఎనర్జీ కర్రను వాడడం ద్వారా, కర్రని ఎందుకు వాడుతున్నారు అక్కడ, మనం దానికి ప్రతిదానికి శాస్త్రం ఉంది. కర్రను వాడడం ద్వారా అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఆ కర్ర నుంచి కిందకి అందులోకి చేరి లోపలికి వెళ్ళింది. యాంటీ క్లాక్ వైజ్ తిరిగినప్పుడు అది లోపల స్ప్రెడ్ అయింది. మళ్ళీ సేమ్ ఎనర్జీ వచ్చింది, క్లాక్ వైజ్లో తిరిగి లోపలికి వెళ్ళింది, యాంటీ క్లాక్ వైజ్లో స్ప్రెడ్ అయింది. ఎప్పుడైతే ఈ ఘర్షణ జరిగిందో ఆ లోపల మైక్రో న్యూట్రిషన్స్ లోపల చిన్నగా మైక్రో లెవెల్స్లో ఉన్నటువంటి వెన్న బయటకు వచ్చింది. పక్కన పెట్టేద్దాం, వెన్న అనే విషయం పక్కన పెడదాం. అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని మీరు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు గ్లాసులో పోసుకుని తీసుకోగలుగుతాము. ఇంతకన్నా సైన్స్ ఉంటుందా? చేసి చూడండి. నార్మల్ వాటర్ని కూడా, అంటే నేను ప్రాణిక్ హీలర్ని కాబట్టి గర్వంగా చెప్తున్నాను, కాస్మిక్ ఎనర్జీని మనం ఎలా పెంపొందించుకోవచ్చు. మనకి ఏం కావాలి బ్రతకడానికి? ఎనర్జీయే కావాలి. మనం తినే ఆహారంలో ఏముందో చూసుకోవాలి, మనం ఏం తింటున్నామో చూసుకోవాలి. అందులో ఎనర్జీ లేని ఫుడ్ అంతా తింటూ ఎనర్జీ కావాలని పరిగెడుతున్నాం, వేస్ట్. ఇది అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ. సమ్మరు అంటే ప్రకృతి అంతా కూడా పరవశించి, మనకి ఇదంతా కూడా చైత్రమాసం, వసంత ఋతువు, ప్రకృతి అంతా కూడా శోభాయమానంగా శోభిలుతూ ఉంటుంది. ఎక్కడ చూసిన పచ్చదనం చిగురిస్తూ ఉంటుంది. అంటే కొత్త కాస్మిక్ ఎనర్జీ, సృష్టి అంతా కూడా కొత్తగా ఉంది, అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది. ఇప్పుడే మనకి సమ్మర్ వచ్చింది, ఈ సమ్మర్లోనే అవసరం వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఏదైతే తీసుకుంటారో ఈ వసంత ఋతువు అంతా కూడా ఈ 3-4 నెలలు మీరు తీసుకునేది మీకు సంవత్సరం అంతా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే 3-4 మంత్స్ మజ్జిగ తీసుకుంటే కనుక చాలా ఉపయోగం, జీవితం అంతా ఉపయోగపడుతుందమ్మా. అంటే ఒక సంవత్సరానికి సరిపడా శక్తిని ఇక్కడ మీరు మజ్జిగ రూపంలో తీసుకుంటున్నారు. దయచేసి మిక్సీలు వాడకండి, వీలైతే సరదాగా చేయండి. మనకి చేతిలో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, చిలకడం ద్వారా ఆక్యుప్రెషర్ జరిగింది, మన బాడీలో 6
అంటే మనకు మొత్తం శరీరం అంతా కూడా శక్తి కేంద్రాలకు సంబంధించి 12 పాయింట్స్ ఉంటాయి శక్తి క్షేత్రాలు. ఆయనది అందులో 6 చేతుల్లో ఉన్నాయి, 6 కాళ్ళలో ఉన్నాయి. మీరు ఇలా చేయడం ద్వారా ఆ 6 యాక్టివ్ పాయింట్స్ కూడా యాక్టివ్ అవుతాయి, ఎనర్జీ పాయింట్స్ యాక్టివ్ అయినాయి. తద్వారా అయిపోయిన తర్వాత మనం శుభ్రంగా పోసుకుని తాగితే ఎంత హాయిగా ఉంటుందో. ఇక మీరు అడిగారు నిమ్మకాయ వేసుకోవచ్చా? అద్భుతంగా వేసుకోవచ్చమ్మా. అంటే ఇప్పుడు అంతా కూడా మనకి మ్యాక్సిమం గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మజ్జిగలో నిమ్మకాయ వేయడం ద్వారా ఇది శక్తివంతం. అందులోనూ మళ్ళీ నిమ్మకాయలో కూడా శక్తి ఉంది, ఇంకొంచెం శక్తి ఎగస్ట్రా యాడ్ అవుతుంది. దీంట్లో నిమ్మకాయ, శుభ్రంగా కరివేపాకు వేస్తారు. డైజెషన్ సిస్టమ్, మనకు అరుగుదల సమస్యలు చాలామందికి అంటే మ్యాక్సిమం 70-80% డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అందరికీ వచ్చేసి అరుగుదల తగ్గిపోయింది. ఎవరికి ఆకలేస్తే భోజనం చేసేవాళ్ళు లేరమ్మా. ఏదో ట్యాబ్లెట్లు వేసుకోవాలి, టైంకి తినాలి, పనికి వెళ్ళాలి, ఇదే తప్ప. అందుకని ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కరివేపాకు, ఒక నిమ్మకాయ, అంటే మీ టేస్ట్ మీకు అవసరాన్ని బట్టి సైంధవ లవణం కానీ కల్లుప్పు కానీ కంపల్సరీ. మజ్జిగ ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నప్పుడు దోరగా వేయించినటువంటి జీలకర్ర వేసి కొంచెం దంచి అందులో వేసి బాగా చిలికి పక్కన పెట్టండి. మరీ ఎక్కువగా చిలికేస్తే మళ్ళీ వెన్న వచ్చేస్తుంది. ఎంత అవసరం అంతా చూసుకుని చిలికి పక్కన పెట్టండి. అంటే వెన్న తీసిన మజ్జిగ కూడా తీసుకోవచ్చు. అంటే మనకి నూనె అవసరం అమ్మ శరీరంలో. నూనె అనేది అంటే లోపల అగ్ని ఉంది కాబట్టి అది రగలాలి అంటే కంపల్సరీ నూనె పదార్థం తగలాలి. అది కంపల్సరీ. పూర్వం అంతా కూడా ఘీ మీద ఎక్కువ ఉండేవారు. అంటే ఇప్పుడు వెన్నలో ఘీ ఉంది కదా, మరగబెడితే ఘీ అవుతుంది కాబట్టి దాన్ని తీసేయడం ఎందుకు? మనం చేసేదానికి పెద్ద ఎక్కువ ఏమి రాదు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం పాలు కూడా పలచగా వస్తున్నాయి కాబట్టి అంత ఎక్కువ మీకు వెన్న శాతం కూడా రాదు. వెన్న తీసిన పాలే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక అందులో తీయడానికి ఏమి ఉండదు. అందుకని శుభ్రంగా చిలుక్కుని దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి మాత్రం దయచేసి వెయ్యకండి. మీరు మిరియాల పొడి వేసుకోవచ్చు, ఇంకా వేసుకోవాలనుకుంటే సొంటి వేసుకోవచ్చు. సొంటి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు అల్లాన్ని దంచి వేస్తే కాసేపు 10-15 నిమిషాలు పక్కన పెట్టి మీరు దీన్ని సాయంత్రం వరకు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మీకు శరీరానికి కావాల్సినటువంటి అగ్నిని రగిల్చేటువంటి తత్వం ఉంది, చల్లబరిచే తత్వం ఉంది, డైజెషన్ సిస్టమ్ని యాక్టివ్ చేసే తత్వం ఉంది, అన్ని రకాల గుణాలు. అంటే మనకి వాతపిత్త కఫాలని మూడిటిని సమంగా ఉంచే తత్వం ఉంది, అగ్నిని రగిలించేటువంటి నూనె పదార్థం కూడా ఉంది. కాబట్టి ఈ మజ్జిగ ఈ సమ్మర్ అంతా మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓకే, ఎస్ గురూజీ. అయితే చాలా మంది ఈ మజ్జిగలో పంచదార కలిపి కూడా తీసుకుంటూ ఉంటారు, చలవ చేస్తుందని. అది మంచిదేనా? అస్సలమ్మా, అది వైట్ పాయిజన్. పంచదార అనేది వైట్ పాయిజన్. మీరు దాన్ని అంటే ఆ పలుకులు తయారవడం కోసం అందులో కలిపే గంధకం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. మీరు రెగ్యులర్గా అంటే మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోవాలనుకుంటే ఒకసారి చూడండి, ఒక స్పూన్ పంచదార ఒక గ్లాసు వాటర్లో కలిపి రెగ్యులర్గా ఒక టైంకి రెగ్యులర్గా తాగుతూ ఉండండి. మీకు చాలా రకాల సమస్యలు, ఎసిడిక్ నేచర్ అమ్మ. తాగేటప్పుడు చాలా అద్భుతంగా మధురంగా ఉంటుంది, తాగిన 10-15 నిమిషాలకి మీ నోరే చండాలంగా అనిపిస్తూ ఉంటుంది, మీకు చాలా దారుణంగా ఉంటుంది. నిమ్మకాయ చూడటానికి ఎసిడిక్ నేచర్లో కనిపిస్తుంది కానీ ఎండ్ ప్రోడక్ట్ ఆల్కలైన్. అందుకని నిమ్మకాయ తాగడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. మీకు ఒకవేళ గ్యాస్ట్రిక్ ఎలాంటి సమస్యలు ఉంటే తగ్గిపోతుంది. మీరు రెగ్యులర్గా మజ్జిగని కొంచెం కొంచెం మీరు ఎప్పుడు మజ్జిగ తాగినా మంచినీళ్ళు తాగినా గుర్తుపెట్టుకోండి, కూర్చుని తాగండి, నిదానంగా చప్పరిస్తూ తాగండి, ఎంజాయ్ చేస్తూ తాగండి. ఏది జరిగినా నోట్లోనే జరుగుద్ది, లోపలికి వెళ్ళిన తర్వాత పెద్దగా ఏమి ఉండదు. ప్రాసెస్ అంతా ఇక్కడ యాక్టివ్ అయితేనే మన బ్రెయిన్లో సెన్సారీ ఆర్గన్స్ యాక్టివ్ అవుతాయి. మన శరీరానికి ఏం కావాలి, నేను బ్రతకడానికి ఏం కావాలి, ఈ ఆలోచనని కూడా అంటే మీకు ఇక్కడ మజ్జిగల గురించి మాట్లాడుకున్నాం. శక్తి ఉంది కదా, శక్తి కాన్షియస్నెస్, జ్ఞానం, స్పృహాన్ని కలిగి ఉంటుంది. అందుకని చప్పరిస్తూ ఎంజాయ్ చేస్తూ తాగండి. పూర్వం ఎవరింటికన్నా వెళ్తే ఇప్పట్లాగా ఫ్రూటీలు, కూల్ డ్రింకులు కాదమ్మా. అయితే బెల్లం పానకం ఇచ్చేవారు, లేదా మజ్జిగ ఇచ్చేవారు, మంచి తీర్థం ఇచ్చేవారు. ఇవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఒక 2 లీటర్ల బాటిల్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి తాగండి చావండి, తాగండి చావండి. ఎవరింటికి వెళ్ళినా సరే నేను తిట్టేస్తాను. నేను వెళ్తూ ఉంటాను, పిలుస్తారు, వెళ్తాం, ఏదో ఓపెన్ చేసి ఇచ్చేస్తారు. ఇవ్వకపోయినా నేనేం అనుకోను, నా ఆరోగ్యాన్ని నేను బాడు చేసుకోను. దయచేసి ఇవ్వకండి, అది అనారోగ్యం. మీరు మీకు హ్యాపీగా మజ్జిగ ఇచ్చారనుకోండి, రుణపడి ఉంటారమ్మా. ఆరోగ్యం బాగుపడింది, హ్యాపీగా ఉంటారు, వాళ్ళు దీవించి వెళతారు. దయచేసి వచ్చిన వాళ్ళందరూ ఇవ్వకపోతే ఏమనుకుంటారు అంటే కొంతమంది అనుకుంటారు, వెళ్ళి ఇంటికి వచ్చాం కనీసం కూల్ డ్రింక్ కూడా ఇవ్వలేదు,
వాడు ఎదవై ఉంటాడు తప్ప, అలా అనుకునేవాడు ఎదవై ఉంటాడు తప్ప మీరు కాదు. అవును. మీరు ఇస్తే మీ ఇంట్లో ఏమీ లేదు, మజ్జిగ కూడా లేదు, మంచినీళ్ళు ఇవ్వండి, వాడికి ఆరోగ్యం. కూల్ డ్రింక్లు అవి ఇచ్చి పాడు చేస్తున్నాం మనం, తప్పది. మజ్జిగ చేసి పెట్టేసుకునేవారు పూర్వం, ఎవరన్నా వస్తారు అతిథి వస్తారని ఒక కుండలో వేసి పెట్టేసుకున్నారు. మళ్ళీ మీరు మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టకండి. మీరు ఒకవేళ అంటే పెరుగుని నిల్వ ఉంచడం కోసం ఫ్రిడ్జ్ వాడుతూ ఉంటే తయారు చేయడానికి ముందు, తాగటానికి ముందు 20 నిమిషాల ముందు బయట పెట్టుకోండి. ఆ కూలింగ్ తగ్గిన తర్వాత మజ్జిగ చిలుక్కోండి. అద్భుతంగా 1 కానీ 2 కానీ నిమ్మకాయలు రసం పిండండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, శొంఠి పొడి, మిరియాల పొడి, కల్లుప్పు, సైంధవ లవణం, మీకు ఏది తోస్తే అది వేయండి. అద్భుతంగా మనం కొబ్బరి నీళ్ళు ఉదయం మాత్రమే తాగలం. ఇది మీరు హ్యాపీగా సాయంత్రం వరకు తాగొచ్చు, 3-4 గంటల వరకు తాగొచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇవ్వదు, అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మానసిక ప్రశాంతత. అంటే చంద్రుడు కారకుడు అవుతాడు ఇక్కడ. శీతలత్వం అంటే ఇందులో మన తత్వాలతో పోల్చుకున్నప్పుడు గురుతత్వం ఉంటుంది, లఘుతత్వం ఉంటుంది, శీతలత్వం ఉంటుంది. ఈ తత్వాలతో అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతత. కడుపు చాలా చల్లగా ఉంటుందమ్మా. పొద్దుటే రైతులు ఎండాకాలం అంతా కూడా పొద్దుటే చెద్దన్నం తినేసి మజ్జిగ వేసుకుని ఉల్లిపాయ వేసుకుని తినేసి వెళ్ళిపోతారు. సాయంత్రం ఎప్పుడో వస్తారు, చల్లగా ఉంటుందమ్మా, చాలా హ్యాపీగా ఉంటుంది, ఎనర్జీ కూడా ఉంటుంది వాళ్ళకి. బోడంత ఇప్పుడు మీకు చిలకడం ద్వారా దాంట్లోకి ఎనర్జీ ఎలా వస్తుందో చెప్పాను కదా, మీరు చేసి చూడండి ఎలా ఉంటుందో. ఖచ్చితంగా గురూజీ, ఆ సైంటిఫిక్ రీజన్ అయితే చాలా చక్కగా చెప్పారు. ఎలా అంటే మజ్జిగని చిలకడం ద్వారా దానికి శక్తి వస్తుంది, ఆ మజ్జిగని తీసుకోవడం ద్వారా మనం రోజంతా హ్యాపీగా ఉల్లాసంగా ఉంటాము, సో ఎనర్జెటిక్గా ఉంటాము. సో ఇది ఈ మాసం అంతా తీసుకోవడం వల్ల ఇక సంవత్సరం అంతా బాగుంటాము. చాలా చక్కగా చెప్పారు. అయితే దానికి వుడ్ ఉపయోగిస్తాం కాబట్టి అది ఎనర్జీని తీసుకుంటుంది అని, దానివల్ల మనకు ఆరోగ్య లాభాలు కలుగుతాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. ఖచ్చితంగా మన పూర్వకాలంలో పెద్దలు ఎలా చేశారో ఆ పద్ధతిని ఫాలో అయ్యి కొంచెం టైం తీసుకునైనా, సో ఎలాగో అనారోగ్యాలు వస్తే హాస్పిటల్ పాలు అవుతాం కాబట్టి, అంటే ఇప్పుడు గంటలు అక్కడ కన్సల్టేషన్ కోసం కూర్చుని వెయిట్ చేసి టైం బోలంత వృధా చేస్తున్నాం. ఇక్కడ 10 నిమిషాలు మీరు పెట్టగలిగితే అక్కడ గంట మీకు సేవ్ అవుతుంది. అలా కన్సల్టేషన్ ఫీజు మిగులుతుంది. సర్జరీస్, మోకాళ్ళ నొప్పులు, ఈ నొప్పులతో బాధపడుతుంటారు కదా, ఇందులో అద్భుతమైనటువంటి కాల్షియం, అద్భుతమైనటువంటి ఎనర్జీ. ఇంకో విషయం చెప్పనా, మీరు పాలు కాచేటప్పుడు మీ దగ్గర ఐరన్ బాండీలు అని ఉంటే ఐరన్ బాండీలో పాలు కాచి పెరుగు తోడుపెట్టుకోండి. పెరుగు గట్టిగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, కాల్షియంతో పాటు మీకు ఐరన్ కూడా దొరుకుతుంది. తోడు కూడా దాంట్లోనే పెట్టేసుకో. మీరు దాన్ని ఒక ముంతలోనూ మీరు వేరే దాంట్లో వేసుకోండి. మరగబెట్టినప్పుడు ఐరన్ బాండీలో మరగబెట్టడం ద్వారా ఈ హై కాల్షియం పెరుగులో ఉండేది, దీంతో పాటు ఇంకొకటి యాడ్ అవుతుంది, ఐరన్ యాడ్ అవుతుంది. మీకు ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ ఎనిమియాతో బాధపడేవాళ్ళు ఈ ప్రాసెస్ చేసి చూడండి, అద్భుతంగా కాల్షియం, ఐరన్ 2 మీకు సఫిషియెంట్గా సరిపోతాయి. విటమిన్ డి డెఫిషియన్సీ ఇలాంటివన్నీ కూడా పోతాయి. ఖచ్చితంగా గురూజీ, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో మీరు అన్నారు మజ్జిగ చిలికేటప్పుడు ఆ ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయని. నిజంగా ఒకప్పుడు జబ్బులు రాలేదంటే ఆహారమే కాదు, వాళ్ళు చేసే పద్ధతులు, పనులు కూడా, ఆహార విహార వ్యవహారం అంటే మనం చేసే పనులు ఇవన్నీ కూడా. సందికాలు ఉండేది, మసాలా నూరేవారు, రుబ్బు రోలు ఉండేది, తిరగలు ఉండేది, ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ అమ్మా, అడిషనల్ గా వస్తాయి. అదే పెద్ద వ్యాయామశాలేమో అప్పట్లో. పూర్వం ఈ పనులన్నీ మనం చేసుకునేవాళ్ళం కంటే హెల్దీగా ఉండేవారు. హాస్పిటల్స్ ఊరికొకటి ఉండేది, ఇప్పుడు వీధికి ఒక హాస్పిటల్ ఉంది. కానీ మరి ఇప్పుడు వీధికి ఒక హాస్పిటల్ ఉన్నప్పుడు అనారోగ్యాలు తగ్గాలిగా, ఇంకా ఎందుకు పెరుగుతుంది? మన ఇంట్లో ఉన్నవి వదిలేసి బయట ఆ ఫుడ్లకి ఎక్కువ కేవలం తినడం కోసం మాత్రమే బతుకుతున్నాం అమ్మా. తిండి ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. మజ్జిగను అద్భుతంగా వాడుకోండి, హ్యాపీగా ఉంటారు. ఎస్ గురూజీ, చాలా చక్కగా చెప్పారండి, చక్కటి ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా అందరూ కూడా ఈ వేసవి కాలం అంతా ఈ మజ్జిగ తీసుకొని సో వచ్చే కాలాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు గురూజీ. సూర్యస్మిమ్మ.